అవినీతి జరిగింది. చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. రుణాల పేరుతో ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పైసలతో జలసాలు చేస్తూ కష్టాలు పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని అంటున్న రైతులతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలోని కూడా చెన్నారావుపేట మండలంలో రైతులకు పరస్పర సంఘం అయితే ఏర్పరచుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చెన్నారావుపేట మండల పరిధిలోని కూడా గ్రామాలకు రైతులకు అయితే సహకరించి రైతు రుణాలే కావచ్చు, వాటి పెట్టుబడులే కావచ్చు, రైతులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా సహకార సంఘాన్ని ఏర్పరచుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీనిపైన కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం అవుతుంది. ఇక్కడ అవినీతి జరుగుతుందని కొంతమంది రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, ఒకసారి ఆ అధ్యక్షుల వారు ఉన్నారా, ఇక్కడ సిఓ గారు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఎంతమంది పనిచేస్తా ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రస్తుతానికైతే ఇక్కడ ఆఫీసులో మనం ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికైతే అధ్యక్షుల వారు అయితే డోర్ క్లోజ్ చేసే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ సిఓ ఇక్కడ కార్యదర్శి కూడా ఇక్కడ ఎవరు లేకుండా కూడా కేవలం కుర్చీలో మాత్రమే పరిమితమైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రైతులు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నా పోతున్నా కానీ సమాధానం చెప్పేవారు కరువైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇది సిఓ చైర్, ఇది ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన అధికారి ఇక్కడ సిఓ చైర్ ఉన్నది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆ సిఓ కూడా ఎప్పుడు విధులకు వస్తారు, ఎప్పుడు రైతులకు సమాధానం చెప్తారు, రైతులకు ఎలాంటి రుణాలు ఇస్తున్నారు, ఆ రైతులకు లావాదేవీల గురించి కూడా మాట్లాడడానికి కూడా ఎవరు ఇక్కడ అధికారులు అయితే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేవలం ఇక్కడ ఒక ఇద్దరు మాత్రమే పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధ్యక్షుల వారిది మొత్తానికైతే ఇక చైర్మన్ గా వ్యవహరిస్తున్న అధ్యక్షుల వారిది అయితే ప్రస్తుతానికైతే తాళం వేసే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక అధికారి మాత్రమే ఇక్కడ పనిచేస్తున్న ఆ నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతానికి మీకు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు మీరు? ప్రస్తుతానికైతే సమాధానం చెప్పకుండా కూడా దాటవేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఆ రైతులకు ఎలాంటి సేవలు అందించడానికైతే ఈ సహకార మొత్తానికైతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అయితే ఏర్పరచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ చైర్మన్ గా మద్దసాని సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. అతని కింద మొత్తం 13 మంది, అంటే ఇక్కడ ఈ బాడీ ఉంటుంది. బాడీలో ప్రస్తుతం సింతకింది వంశీ ఉపాధ్యక్షులుగా అంటే వైస్ చైర్మన్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వారితో కలుపుకుంటే మొత్తం 13 మందితోని కూడా ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అయితే ఏర్పరచుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మాత్రము ఈ వ్యవసాయ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చాలా వరకు అవినీతి ఆరోపణలు జరిగినాయని కూడా కొంతమంది అయితే రైతులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ రైతులు చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ కొరకు అయితే అధికారుల కొరకు అయితే రైతులు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అధికారులు ఈ రైతులకు ఎవరు సమాధానం చెప్పలేక కూడా అధికారులు లేకపోవడంతో కూడా ఇక్కడ రైతులు అయితే చాలా చిన్న ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతోని మాట్లాడడానికి ఇక్కడ గతంలో పనిచేసిన వైస్ చైర్మన్ గా వ్యవహరించిన తొగరి చెన్నారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం జల్లి గ్రామస్తులు, ఆయన రైతు బిడ్డ. ఆయనతో అసలు ఏం జరిగింది ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఈ వ్యవసాయ అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎలాంటి అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు? ఈరోజు చంద్రాపేట సొసైటీలో సుమారు ఒక 10 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి మేము గత 2 నెలల కాలం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ సంఘం స్థాపించేటప్పుడు రైతులకు అనేటువంటి ప్రాంతంలో రైతులు చైతన్యవంతంగా రేపు పొద్దున భవిష్యత్తులో ఈ సంఘం మాకు వెన్నుదన్నుకుంటున్న ఆలోచనతో ఈ సంఘాన్ని స్థాపించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా వాటదంతో ఇది నడుస్తున్నది, మా సభ్యత్వం మా హక్కు ఉన్నది దీని మీద. ఇటువంటి ఈ సంఘంలో గత 10 సంవత్సరాల నుంచి పొద్దున లేస్తే అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొద్దున లేస్తే కోట్ల రూపాయల కుంభకోణం, మరి రైతులకు ఇవ్వమంటేనేమో పైసలు లేవంటున్నారు. కోట్ల రూపాయల సొమ్ము ఈ అధికారులు కావచ్చు, దీనిలో పనిచేస్తున్నటువంటి పాలకవర్గం కావచ్చు, లేకపోతే సిబ్బంది కావచ్చు, ఏ విధంగా అవినీతి జరుగుతుందని చెప్పేసి రైతు సంఘాలు కావచ్చు, మాలాంటి నాయకులు కావచ్చు, రైతుల పక్షాన పోరాటం పద్ధతిలో మేము రకరకాలుగా దరఖాస్తులు చేసినాం. కానీ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా వరకు కూడా ఏ అధికారి కూడా చంద్రపేట సొసైటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకు దీనికి కారణం ఏంది, మీ ఈ అవినీతిలో మీ వాటా ఎంత అని చెప్పి రైతుల పక్షాన్ని నిలవాలని ప్రశ్నించడం జరుగుతుంది. ఎన్నో ఉదాహరణలు చూపించిన మొన్నటువంటి జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ సమావేశంలో ఈ పద్దులు కూడా ప్రతి ఒక్కటి కూడా కూర్పుగా మాత్రమే ఉన్నది. ఇవి నిజాయితీగా జరిగినటువంటి పద్దులు కావు, ఇవి కేవలం కూర్పుని ప్రతి రైతు కూడా ఆ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. దీని మీద విచారణ
జరగాలి, అప్పటి వరకు ఈ సమావేశాన్ని ఆమోదించద్దని అందరూ కూడా ప్రశ్న జరిగింది. ఆ సమావేశాల్లో సహకార అధికారులు కూడా ఉన్నారు, కానీ నేటికి కూడా దాని మీద విచారణ జరగలేదు. పైపెచ్చు చనిపోయినటువంటి ఒక రైతుకి ఇవాళ చనిపోయినాక 3 నెలలకు 30,000 రూపాయలు ఇచ్చినట్టుగా అధికారికంగా ప్రభుత్వానికే లెక్కలు రాశారు. ఒక రైతు విషయంలో ఇట్లా జరిగిందంటే రికార్డు పర్యవేక్షణ చేస్తే ఏ స్థాయిలో ఇలా అవినీతి ఉందో తెలుసుకుందాం అని చెప్పి నేను దరఖాస్తు చేసుకోగా గత నెల 23వ తారీఖే నాకు అనుమతి వచ్చింది రికార్డుల పర్యవేక్షణకి. కానీ ఈ రోజుకి 25 రోజులు గడుస్తున్నా కూడా నాకు రికార్డుల అనుమతి ఇవ్వడం లేదు. పైపెచ్చు నన్ను కూడా ఇవాళ వాళ్ళతో పాటు అవినీతి పాల్పంచుకోవాలటువంటి అడగడం జరుగుతున్నది. నాకు అనుమానం వస్తుంది, ఇలా 10 కోట్లు కాదు చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ప్రభుత్వ సొమ్మును రైతులను ఇలా మోసం చేసుకున్నటువంటి పాలకవర్గం కావచ్చు, దీనిలో ఉన్నటువంటి అధికార సిబ్బంది కావచ్చు, ఇలా మోసం చేస్తూ రైతులను ముంచుతున్నారు. గుంట భూమి లేని రైతుకి గుంట భూమి లేనటువంటి పాలకవర్గ సభ్యులకు లక్ష రూపాయలు ఏ విధంగా వస్తుంది? ఎకరాలు ఉన్న రైతుకి పైసలు ఇవ్వడానికి మీకు వచ్చినట్టు ఇబ్బంది ఏంది? 20 సంవత్సరాల క్రితం వాటాదున్నటువంటి రైతు ఈ రోజు కూడా కొత్త సభ్యులుగానే ఉన్నాడు. వాడు ఇవాళ 20 సంవత్సరాల తర్వాత నీకు నోడ్యూ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి? మరి మేము స్థాపించుకున్న సంఘం, మా వాటాదనంతో నిలబడ్డ సంఘంలో మేము నోడ్యూ ఎందుకు ఇవ్వాలి? మాకు అండదండగా ఉండవలసిన సంఘం ఇవ్వాలా? మాకు అండగా లేనప్పుడు ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వీళ్ళ మీద విచారణ జరగాలి. సెక్షన్ 51 కింద ఈ సంఘంపై విచారణ జరగాలి. 10 సంవత్సరాల కాలంలో ఏ స్థాయిలో ఇలా అవినీతి జరిగింది, ఎంత సొమ్ము పోయింది, ప్రతి రూపాయిని కూడా రికవరీ చేయాలి. రైతులకు ఆ సొమ్మును పంచాలి. అర్హతను బట్టే మేమే ఉచితంగా ఇవ్వట్లే, మా వాటాదానం ఉన్నది, మా భూమి ఉన్నది, మాకు అర్హతను బట్టే మాకు రుణాలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. కొత్త సభ్యులకు ఆల్రెడీ లక్ష రూపాయలు భూమి లేని కొత్త సభ్యులకు గత 10 రోజుల క్రితం లక్ష రూపాయలు ఇచ్చారు. మరి ఇవాళ కొత్త సభ్యులు 10 సంవత్సరాల క్రితం ఇలా వాటాదానం ఉన్నటువంటి రైతులు కూడా ఇవాళ నీ సంఘ కార్యాలయం చుట్టూ నోడు కార్యాలయం పట్టుకొని ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, మహిళలు అందరూ కూడా ఇవాళ ఆఫీసు తిరుగుతుంటే మీరు మాత్రం ఆఫీసులే లేకుండా బయట తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఈ ఎంక్వైరీని దాటవేసి 4 నెలల కాలం జరపాలనేటువంటి మీ ప్రయత్నం ఉన్నది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతుల పక్షాన నిలబడి రైతుల కొరకు ఇలా రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి ఈ ప్రభుత్వంలో మీ ఆటలు చెల్లవు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారాన్ని ఆదేశించాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి. మేము శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు మా మారెడ్డి గారు కూడా కలవడం జరిగింది. మారెడ్డి గారు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి దీని మీద విచారణకు ఆదేశిస్తా అని చెప్పి మా రైతులకు కూడా మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు నిద్రమత్తులు వదిలి వెంటనే సంఘంపై విచారణ ఆదేశించాలి. రైతుగా మీరు ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఈ సొసైటీలో మీకు రుణాలు ఇచ్చారా? రుణాలు ఎక్కడ ఇవ్వలేదు సార్, రుణాలు ఇవ్వలేదు సార్. మేము ఎప్పటి నుంచి వచ్చినావు ఆఫీస్కి? ఎప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగినావు ఇక్కడికి? ఇప్పుడు తిరిగిన, ఇప్పుడు నెల అయింది నేను తిరగబట్టి. నువ్వేమైనా పట్టించుకున్నావా? ఎవరు పట్టియలే నెల అయింది నేను తిరగబట్టి. ఏం పేరు నీ పేరు? నా పేరు బాణద్ రాములు, ఇరియటండా నాది. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి సొసైటీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఈ రైతులు ఎంతమందికి సహకార సంఘం పరస్పర అంటే లోన్లు ఇస్తా ఉన్నారు? ఈ అవినీతి ఎట్లా పూర్వపోయిందని చెప్పుకోవచ్చు? చంద్రరావుపేట సొసైటీ పరిధిలో మొత్తం 4 మండలాలు కలిసి ఉన్నాయి. చంద్రరావుపేట, ఖానాపురం, నెక్కొండ, నర్సంపేట మండలాలు. దాదాపు ఒక 40 గ్రామాల నుంచి 45 గ్రామాల దాకా ఉంటాయి. చంద్రరావుపేట సొసైటీలో అవినీతి జరిగిందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చూపించారు ఇందాక మన మాజీ వైస్ చైర్మన్ గారు. దాన్ని ఉద్దేశించి మేము కూడా మేము కోరుకునేది ఏంటంటే తక్షణమే దీనిపైన విచారణ జరిపి ఆ అవినీతికి పాల్పడే అధికారులను శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చెన్నరావుపేటలోని మెయిన్ సొసైటీ, ఇక్కడ రైతులకు ఒక 13 మంది పాలక వర్గంతో కూడా ఈ సొసైటీని ఏర్పాటు చేసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు, అంటే అధికారులు ప్రస్తుతం ఒక్కరితోనే ఈ ఆఫీస్ నడుస్తా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో రైతుల మాటల్లో మనం విన్నాము, ఇక ఎన్నిసార్లు నెలలు గడుస్తా ఉన్న కొద్దీ ఇక్కడ కనీసం పట్టించుకునే నాదులు లేడని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ మా సొమ్ముతోని మొత్తానికి వీళ్ళు జలసాలకు పాల్పడి బయట ఉండుకుంటా కాలక్షేపణ చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా తక్షణమే ఆ చర్యలు తీసుకోవాలి. వీటిపైన జిల్లా అధికారులు వెంటనే స్పందించి వీటి పాలక వర్గం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, ANN న్యూస్.